सीसी न्यूज़ की स्वागतम ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు నివాసం వద్ద వైభవంగా నూతన సంవత్సర వేడుకలు అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాసం వద్ద న్యూ ఇయర్ వేడుకలు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ కి శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు చిరుమామిడిలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నూతన సంవత్సర వేడుకలు పాల్గొన్న చైర్మన్ కరీముల్లా వైస్ చైర్మన్ పిల్లి కోటి కొత్త సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షల్ని నిజం చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాటి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం 2026లో సంక్షేమం అభివృద్ధిలో దేశానికి తలమానికంగా నిలవాలని ఆకాంక్షించారు. 2025 అభివృద్ధి సంక్షేమ కూటమి నామ సంవత్సరంగా ప్రజలకు రాష్ట్రానికి ఎనలేని ప్రయోజనాలు అందించింది. అలాగే 2026లో కూడా చంద్రబాబు నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం రాష్ట్ర ప్రగతిలో దేశానికే తలమానికంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని, పోలవరం అమరావతి తుదిదశ నిర్మాణంతో పాటు ప్రపంచం మెచ్చే ప్రగతి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఎదగాలని ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో రైతుల లోగిళ్లలో సుఖ సంతోషాలు వెళ్లివిరియాలని, ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం నిండాలని కోరుకుంటున్నాను. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ గత పాలకుల విధ్వంసం వ్యవస్థల విచ్ఛిన్నాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో వికాసం వైపు పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా సంస్కరణలు నవ్యాంధ్రప్రదేశ్ దిశను సంపూర్ణంగా మారుస్తాయనే నమ్మకం ప్రజల్లో బలపడడం శుభ పరిణామం. 2026 కూడా కూటమి శ్రేణులు ఆంధ్రుల ఆశల్ని ఆకాంక్షల్ని నిజం చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు నాయకులకు నియోజకవర్గ ప్రజలకు అభిమానులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని మాజీ మంత్రి ప్రతిపాటి ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదల సంక్షేమానికి ముఖ్యంగా మెరుగైన విద్యా బోధనకు వెచ్చించేవారు అరుదుగా ఉంటారని, అలాంటి వారిలో నడికట్టు రామిరెడ్డి ఒకరని, నియోజకవర్గంలోనే అతిపెద్ద దాతగా ఆయన నిలిచారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో నడికట్టు రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించి 2026 డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. నడికట్టు రామిరెడ్డి చిరుమామిళ్ల గ్రామంలో జన్మించడం గ్రామస్తులకు వరమన్న ప్రతిపాటి గ్రామ అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించిన ఆయన దాతృత్వం ఎందరో దాతలకు ప్రేరణగా మార్గదర్శిగా నిలుస్తుందని ప్రతిపాటి తెలిపారు. చంద్రబాబు పిలుపునిచ్చిన P4 కు నిజమైన మార్గదర్శిగా నిలిచిన రామిరెడ్డి నియోజకవర్గంలోని అతిపెద్ద దాతగా నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధితో పాటు 5 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మరుగుదొడ్ల నిర్మాణానికి 20 లక్షలు, దేవాలయాల అభివృద్ధికి 40 లక్షలు, ఇంటింటికి మంచినీరు అందించేందుకు 40 లక్షలు, చర్చల నిర్మాణానికి 20 లక్షలు, సొంత నిధులతో కళ్యాణ మండపం నిర్మాణం, ఎస్టీ కాలనీ వాసులకు ఇళ్ల నిర్మాణం, గ్రామంలో రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలతో రామిరెడ్డి చేపట్టడం నిజంగా అభినందనీయమని ప్రతిపాటి కొనియాడారు. ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే అతి కొద్ది మంది వ్యక్తుల్లో రామిరెడ్డి ఒకరని, గ్రామ అభివృద్ధి ఆయనకు వ్యసనంలా మారిందని ప్రతిపాటి తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులు విద్యాభ్యాసం ముగించుకునే నాటికి వారి కోసం ఏపీలో ఉద్యోగాలు ఎదురు చూడాలన్న సత్సంకల్పంతోనే యువనేత లోకేష్ ఏరి కోరి మరీ విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్నారని ప్రతిపాటి చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల నాయకత్వం ప్రజలకు రాష్ట్రానికి ఏ లోటు లేకుండా చేస్తుందని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతుందని ప్రతిపాటి స్పష్టం చేశారు. పార్టీలు వర్గాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి తీవ్ర కృషి చేస్తున్నామన్న రామిరెడ్డి వంటి వారిని చూశాకైనా చిరుమామిళ్ల గ్రామస్తుల ఆలోచన మారాలన్న ప్రతిపాటి తన గెలుపు కోసం వయస్సుని సైతం లెక్క చేయకుండా రామిరెడ్డి పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తి మాటకు విలువనిచ్చి గౌరవించడమే ఆయనకు మీరిచ్చే మర్యాదని ప్రతిపాటి గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జవాజీ మదన్ మోహన్, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా జరిపించడానికి సహకరించినటువంటి పుట్టబట్టి ఈ గ్రామంలో జన్మించారు కాబట్టి జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు. వారు సంపాదించిన దాంట్లో కొంత ఈ గ్రామానికి పేదలకి అనేక రకాలుగా సహాయపడుతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళు నిండు నూరేళ్ళు కాదు, చంద్రబాబు గారు చెప్పినట్టు 120 ఏళ్ళు బతకాలని అందరం ఆశిద్దాం. చంద్రబాబు గారు అయితే 150 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన నేను 125 ఏళ్ళు అనుకుంటున్నామంటే కాదు, లోకేష్ బాబు గారు 150 ఏళ్ళు చంద్రబాబు గారు బతుకుతారని చెప్పారు. అర్థమైందా? ఆ విధంగా మన రామిరెడ్డి అన్నగారు కూడా 120 ఏళ్ళు మనందరి ముందు ఉంటే ఇంకా కోట్లాది రూపాయలు ఈ గ్రామం, పక్కనున్న జంగాలపల్లి, పక్కనున్న గ్రామాలు అన్నిటికీ వారు ఆర్థికంగా సహాయం సంపాదించిన దాంట్లో కొంత చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, ఈ హై స్కూల్ ఈ స్థాయికి వచ్చింది అంటే దానికి కారణం నడికట్టు రామిరెడ్డి గారు. 2 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ గ్రామానికి వారు డెవలప్మెంట్ కింద ఖర్చు పెట్టడం జరిగింది. ప్రభుత్వ నిధులతో మోడల్ స్కూల్ 6 కోట్ల రూపాయలు. అన్నిటికీ మించి ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 కోట్ల రూపాయలు. P4 కింద చంద్రబాబు గారి పిలుపు మేరకు P4 కింద ఈ నియోజకవర్గంలో అతిపెద్ద డోనర్ ఎవరు అంటే మన రామిరెడ్డి గారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాఠశాలకు ఒక 50 లక్షలు, ఇంటింటికి మంచినీటి కుళాయిలకు 40 లక్షలు, టాయిలెట్స్కి 20 లక్షలు, దేవాలయాల జీర్ణోద్ధారణకి 40 లక్షలు, చర్చల నిర్మాణానికి 20 లక్షలు, కళ్యాణ మండపం కూడా సొంతంగా నిర్మించారు 1 కోటి రూపాయలు పెట్టి, ఎస్టీ కాలనీ ఇల్లు నిర్మాణం, ఇక వాగుపై బ్రిడ్జి కానీ, తిరుమావిడ జంగాలపల్లి రోడ్లు 3 కోట్లతో అడ్డ రోడ్డు నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ నేను శాసనసభ్యులుగా ఉన్నా. రామిరెడ్డి గారి కృషి కూడా చాలా అద్భుతంగా ఉంది. నాతో పాటు వారు కూడా తెలుగుదేశం ప్రభుత్వం లేనప్పుడు, వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు కృషి చేసి తీసుకొచ్చారు. అది వారి గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ఉన్నప్పుడు నేను, నాతో పాటు రామిరెడ్డి గారు, తెలుగుదేశం లేనప్పుడు కూడా వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగాయి అంటే దానికి కారణం రామిరెడ్డి గారు. అంటే కొంతమంది మిమ్మల్ని చేయలేదా? ఈ గ్రామ రాజకీయాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చిన వాళ్ళ రాజకీయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధిని వాడు చూస్తూ ఊరుకోరు. వాడి జేబులోకి మీరు ఏదైనా డబ్బులు ఇస్తేనే మనం జైలు ఇచ్చేవాడు. అది మనం కరెక్ట్ కూడా కాదు. ఆ విధంగా ఈ గ్రామంలో ఉన్న రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని ఇంత అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం రామిరెడ్డి గారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. మీ అందరు మంచి భవిష్యత్తు. నాకు చెప్తా ఉన్నారు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మాట్లాడుతున్నారా? ఇంగ్లీష్ మీరు ఫ్లూయెన్సీగా మాట్లాడేటువంటి దానికి అందరూ ప్రయత్నం చేయండి. ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. గ్రామాల్లో పల్లెటూర్ల నుంచి చదువుకునేటువంటి వారికి ఇంగ్లీష్ ఒక్కటే లోపం. ఆ ఇంగ్లీష్ లేకపోవడం వల్లనే ఉద్యోగాల్లో వెనకబడుతూ ఉన్నారు. ఆ లోపం
రామిరెడ్డి గారు భర్తీ చేస్తున్నారు మీ హై స్కూల్ ద్వారా మీ అందరికీ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకుని ఫ్లూయెన్సీగా ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడాలి, ధారాళంగా మాట్లాడాలి. తెలుగు ఏ విధంగా మాట్లాడతామో ఇంగ్లీష్ మీరు ఆ విధంగా మాట్లాడగలిగితే మీ ఉద్యోగం మీ ఇంటికి ఎత్తుక్కుంటూ వస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను. దానికి లోకేష్ బాబు గారు పైన ఉన్నారు మనందరికీ. ఈరోజు ఈ డ్రెస్ ఇచ్చింది లోకేష్ బాబు గారు. హెడ్ మాస్టర్ గారు గవర్నమెంట్దే కదా. లోకేష్ బాబు గారు డ్రెస్ మీకు ఇచ్చారు, బ్రహ్మాండమైన సెలక్షన్, మంచి మెనూలు ఇచ్చారు, మంచి బ్యాగ్స్ ఇచ్చారు, మంచి పుస్తకాలు ఇచ్చారు. ఇంకా ఈ స్కూల్కి ఏమైనా లోటుపాట్లు ఉంటే రామిరెడ్డి గారికి నేను చెప్పాను ఇవ్వమని. లోకేష్ బాబు గారి ద్వారా లోకేష్ బాబు గారు కనేటువంటి కన్న కలలేంటి, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, మీ అందరికీ ఉద్యోగాలు కావాలి, దేశ విదేశాల్లో స్థిరపడాలి. రాబోయే భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారే. మీ అందరూ 10th ఇంటర్మీడియట్ అయ్యేటప్పుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆ విధంగా ఈరోజు లోకేష్ బాబు గారు ఈ శాఖ తీసుకోవడంలో కూడా యువతకు ఒక భవిష్యత్తు కల్పించాలనే ఈ శాఖ తీసుకున్నానని మా అందరికీ చెప్పారు. విద్యాశాఖ తీసుకోవడంలో ఎందుకు మీరు ఆసక్తి అంటే విద్యార్థుల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేయడమే నా ఆశయమని లోకేష్ బాబు గారు చెప్పారు. దానికి తగిన విధంగానే ఈరోజు ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు. మీరు పూర్తయ్యేటప్పటికి మీ చదువులు ఉద్యోగం మీకోసం ఎదురు చూడాలి. ఆ పరిస్థితి రాష్ట్రంలో రాబోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానానికి అందరూ సహకరించాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చిన బుధవారం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఎంపీ గత 20 ఏళ్లుగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు 108, 104 సేవలు పీపీపీ పద్ధతిలోనే విజయవంతంగా నడుస్తున్నాయని గుర్తు చేశారు. ఇదే విధానాన్ని ఇతర వైద్య సేవలకు కూడా వర్తింప చేయడం ద్వారా సామాన్యులకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత విధంగా గడిచిన 18 నెలల్లో 55,000 కోట్ల రూపాయలు దాదాపుగా పెన్షన్ రూపంలో, అటు ఓల్డేజ్ పెన్షన్ అయితే కానీ, వికలాంగుల పెన్షన్ అయితే కానీ, వితంతు పెన్షన్ అయితే కానీ, ఇవన్నీ కలుపుకొని దాదాపు 55,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో అర్హులైన వారందరికీ కూడా అందించడం జరిగింది. అది చంద్రబాబు గారి నాయకత్వంలో ఇది జరిగింది. దీంతో పాటుగా ఏదైతే సూపర్ 6లో హామీలు ఇవ్వడం జరిగిందో దాదాపు 90% హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. గణపవరంలో ఈరోజు కోలాహలంగా అందరూ కూడా ఎవరైతే పెన్షన్ ఉన్నారో అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రాసెస్లో ఉంది, కొంతమందికి ఇచ్చేది. అయితే ఇక్కడ ముఖ్యంగా 2-3 సమస్యలు చెప్పారు. ఒకటి తాగునీటికి సంబంధించి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం, అది కూడా సూపర్ 6లో చెప్పడం జరిగింది. అది కూడా ముందుకు తీసుకెళ్తాము. జల్ జీవన్ మిషన్ కింద ఇది టౌన్లో తీసుకొచ్చి యాడ్ చేశారు. మామూలుగా అయితే ఇది గ్రామంలో ఉండవలసింది, జల్ జీవన్ మిషన్లో అయిపోవాల్సింది. కానీ 2020లో ఇది తీసుకొచ్చి టౌన్లో యాడ్ చేయడం వల్ల అటు ఇటు కాకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు అమృత్ కింద ఇది శాంక్షన్ చేయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం చేయబోతాం. రెండోది ట్రాన్స్జెండర్స్ ఇక్కడికి వచ్చి అడిగారు. దాదాపు 42 మంది ఉన్నాము మేము. మాకు ఏదో ఒక విధంగా మా కాళ్ళ మీద నిలబడే విధంగా మాకు ఆదుకోవాలని చెప్పుకోవడం జరిగింది. అది కూడా బ్యాంకర్స్తో మాట్లాడుతున్నాం. వారు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే లోన్ ఇప్పించి వీరితో చిన్న వ్యాపారాలు పెట్టే కార్యక్రమం కూడా చేయబోతాం. మూడవది బరీల్ గ్రౌండ్ గురించి ఇప్పటికే కలెక్టర్ గారు చెప్పారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా డెవలప్మెంట్ అయితే కానీ, సంక్షేమం అయితే కానీ రెండు కూడా ముందు తీసుకెళ్ళే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందరూ సహాయ సహకారాలు దీన్ని అందిస్తూ ఉన్నారు. అయితే ఒకటే
ఏదైతే అనవసరంగా ప్రతిపక్షం వైపు నుంచి ఏది తీసుకున్నా కానీ దాన్ని ఏదో విధంగా కాంట్రవర్సీ చేయడం, ఏదో విధంగా ఆపేదానికి ప్రయత్నించడం. ఉదాహరణకి మెడికల్ కాలేజెస్ చూసుకున్నారు. 104, 108 మాత్రం గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడా దీంట్లో పీపీపీ మోడ్లో జరుగుతుంది. అదంతా స్వాగతించారు. కానీ హాస్పిటల్స్ మాత్రం పీపీపీ మోడ్లో చేస్తామంటే మాత్రం దాన్ని ఏదో విధంగా అడ్డుకునే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటువంటివి మానుకోవాలని చెప్పి రాష్ట్రానికి గాడిలో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతాం. చిలకలూరిపేట గాంధీపేటలోని చైతన్య ఎలిట్ విద్యార్థిని మాలెంపాటి గార్గి చౌదరి జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్లు సాధించగా అద్భుత విజయం సాధించింది. జార్ఖండ్ రాష్ట్రంలో బోకరో స్టీల్ సిటీ నందు డిసెంబర్ 27, 28, 29 తేదీలో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీలో 17 రాష్ట్రాలకు చెందిన 450 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో అండర్ 14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చైతన్య ఎలిట్ పాఠశాలకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మాలెంపాటి గార్గి చౌదరి జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు మాట్లాడుతూ తైక్వాండో అనే జాతీయ క్రీడలో నైపుణ్యం సాధించడం ద్వారా విద్యార్థులు ఆత్మరక్షణ, శారీరక దృఢత్వం పెంపొందించుకోవటమే కాకుండా దీనిలో సాధించిన సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ ఉంటుందని, అవకాశం ఉన్న వారందరూ ఈ విద్యను నేర్చుకోవాలని సూచించారు. ఇంతటి ఘన విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థిని గార్గి చౌదరిని ఈ విజయంలో కీలక పాత్ర పోషిస్తూ పిల్లలను జాతీయ స్థాయిలో రాణించేలా తర్ఫీదునిస్తున్న టైక్వాండో కోచ్ ఎస్ అనురాధయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు, ప్రిన్సిపల్ డిబి లక్ష్మి, ఏవో రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పోలీసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను చిలకలూరిపేట భాష్యం స్కూల్ వారు తెలిపారు. పట్టణ రూరల్ స్టేషన్ లో పోలీసులను మర్యాదపూర్వకంగా కలిసి మిఠాయిలిచ్చి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిన్సిపల్ వాసు విద్యార్థుల బృందం వారిని కలిశారు. అర్బన్ సిఐ రమేష్, ఎస్ఐలకు, సిబ్బందికి రూరల్ పోలీసులు స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు భాష్యం స్కూల్ బృందం తెలిపింది. 2026 నూతన సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని వారు ఆకాంక్షించారు. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో కార్యసిద్ధితో అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా సాగిపోవాలని వారు కోరుకున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు నూతన సంవత్సరం సందర్భంగా కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ప్రతి నెల చెల్లించే స్టైఫండ్స్ 4,500 పెంచి 12,000కు పెంచింది. అంటే ఒక్కసారిగా 7,500 పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012లో చివరిసారిగా శిక్షణ కానిస్టేబుళ్లకు స్టైఫండ్ పెంచారు. ఆ తర్వాత 13 ఏళ్లుగా మార్పు లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,014 కానిస్టేబుల్ పోస్టులు నియామక ప్రక్రియ పూర్తి చేశారు. డిసెంబర్ 16న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి నియామక పత్రాలు అందించి శిక్షణకు పంపారు. ఈ సందర్భంగా స్టైఫండ్స్ 12,000కు పెంచుతున్నట్టుగా సీఎం ప్రకటించారు. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ షేక్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు కమిటీ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొని చైర్మన్ షేక్ కరీముల్లాకి పూలమాలలు వేసి శాల్వాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కొత్త ఏడాదిలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కమిటీ సభ్యులు మరియు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యార్డు సిబ్బంది, పాలక మండలి సభ్యులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు. నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ ఛాంబర్ లో ఆయన్ను కలిసి పూలమాలలు, బొకేలతో అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు పి సుబ్బారావు, గిరిబాబు, ఖాదర్, మున్సిపల్ మేనేజర్ మోహిద్దీన్ పాల్గొన్నారు. వారితో పాటుగా సిబ్బంది గాయత్రి, రాజేంద్ర, అవినాష్, ఆంజనేయులు, రమేష్, ఖాసిం మరియు ఇతర మున్సిపల్ ఉద్యోగులు కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ షేక్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు కమిటీ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొని చైర్మన్ షేక్ కరీముల్లా గారికి పూలమాల వేసి శాల్వాలతో సత్కరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కొత్త ఏడాదిలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కమిటీ సభ్యులు మరియు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యార్డు సిబ్బంది, పాలక మండలి సభ్యులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు. పాత్రికేయ సోదరులకు నమస్కారాలు. 2026 సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా 2025 గడిచిన సంవత్సరంలో వర్షాలు ఎక్కువగా కురిసి రైతులు ఇబ్బంది పడి దాంతోపాటు మూంతా తుఫాను వచ్చి రైతులకు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ నూతన సంవత్సరంలో అలాంటి ఇబ్బందులు లేకుండా రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాంటి ఒడిదుడుకులు లేకుండా వాతావరణం కూడా సహకరించాలని మరి కోరుకుంటూ ఈ మార్కెటింగ్ యార్డ్ సిబ్బందికి, మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్లకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారి కుటుంబంలో ఎవరికి వారు అందరూ ఇబ్బందులు పోవాలని, సుఖ సంతోషాలు కలగాలని ఈ నూతన సంవత్సర సందర్భంగా వారు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ముందుగా మార్కెట్ యార్డ్ సిబ్బందికి మరియు హౌస్హోల్డ్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, సెక్రటరీ తిరుపతి రాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2025 ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు పడి గెలిచి కూర్చున్నాము. ఇలానే 2026లో ఒక కుటుంబంలో అందరూ కలిసిమెలిసి పనిచేసుకొని యార్డు అభివృద్ధి చెందే విధంగా కలిసికట్టుగా పనిచేయాలని కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో నూతన సంవత్సరం గురువారం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శ్రీ షిరిడి సాయినాథుడికి నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ పూజలో పాల్గొన్న భక్తులందరికీ దత్తసాయి సన్నిధి ఆధ్వర్యంలో రూపొందించి క్యాలెండర్ ను స్వామి రక్షణ ప్రసాదంగా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అనంతరం దాతల సహకారంతో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా భక్తులందరికీ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలు కలగాలని, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి చెంది శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వారి కుటుంబాలకు నిండుగా ఉండాలని, ప్రత్యేకంగా చిలకలూరుపేట ప్రజలందరూ ఆయురారోగ్య, భోగ భాగ్యాలతో తులతూగాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. వచ్చే శనివారం పుష్య పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి హోమం జరుగుతుందని, 11 గంటలకు శ్రీ దత్తస్తవం సామూహిక పారాయణ కార్యక్రమం జరుగుతుందని, భక్తులందరూ వచ్చి హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఐనవోలు హనుమంతరావు, మద్దుల ప్రసాద్, ప్రముఖ చార్టర్డ్ అకౌంట్ అన్నదాత గారు పాల్గొన్నారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఉదయం నుంచి బాబా గారికి ప్రత్యేక అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగాన్ని ఉదయాన్నే ప్రత్యేక పూలతో మరి బాబా గారికి, దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు జరిగినాయి. అష్టోత్తర శతనామ పూజ, సహస్రనామ పూజ కావించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ పాల్గొన్న భక్తులందరికీ కూడా ఈరోజు క్యాలెండరు, అలాగనే మరి బాబా గారి పూసలు మరి ఉచితంగా ప్రసాదంగా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగనే ఈరోజు మరి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం మరి భక్తులందరికీ కూడా జరిగింది. దాతల సహకారంతో మరి ప్రతి ఒక్కరూ కూడా దత్తసాయి సన్నిధిలో జరిగే అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం,
గత 14 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అన్న సంతర్పణ చేస్తున్న ఏకైక మరి సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం. అదంతా కూడా చెలుగులూరుపేట పట్టణ ప్రజలకు సహాయ సహకారాలు, దాతల సహకారం, అలాగనే మేము నమ్మి కొలిచే శ్రీ సద్గురు షిరిడి సాయినాథుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో జరుగుతూ ఉంది. అలాగనే ఎన్నో సేవా పురస్కారాలు కరోనాలో చేసిన సేవలకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో వచ్చినాయి. మరి వాళ్ళందరికీ కూడా కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా. అలాగనే ముఖ్య గమనిక ఏంటంటే ఎల్లుండి శనివారం ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి కలిసి వచ్చింది. ఆ రోజు ఉదయం 10 గంటలకి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి హోమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హోమంలో పాల్గొంటే ఆ రోజు పవిత్రమైన ఈ హోమంలో పాల్గొనడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి. ఈ హోమంలో ఎవరైతే పాల్గొని ప్రదక్షిణ చేస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్యేశ్వర్య భావభాగ్యాలు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో కలుగుతాయి. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం, శివముక్కోటి అన్నీ కలిసిన పరమ పవిత్రమైన రోజు మరి శనివారం రోజు. అటువంటి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పట్టణంలోని గాంధీ పార్క్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న సింగిశెట్టి రాజేష్ షాపు ఎదురు పొల్లపు వీరయ్య మేస్త్రి సహకారంతో తాపీ మేస్త్రి మిత్రుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ ఏడాది వీరయ్య మేస్త్రి ఆధ్వర్యంలో తాపీ పండ్లు బాగా లభిస్తాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు మేస్త్రి మిత్రులు పాల్గొన్నారు. ఇలాంటి కొత్త సంవత్సరం వేడుకలు మేము ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరి సహకారంతో మా దగ్గర పనిచేసేటటువంటి మా తోటి వర్కర్స్ కానీ మేమందరం కానీ ఎంతో ఘనంగా జరుపుకోవడం మాకంతా గర్వకారణంగా ఉంది. ఇలాంటి సంవత్సరాలు ప్రతి సంవత్సరం మేము ఎంతో గర్వంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాదెండ్ల మండలం గణపవరం మెయిన్ రోడ్ లో ఉన్న హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో విశ్వాసులకు గ్రామానికి చెందిన కొప్పుల ఓబయ్య దుప్పట్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబయ్య మాట్లాడుతూ ప్రతి ఏటా వృద్ధులకు, అనాథలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కిలారు హనుమయ్య, దార కొండయ్య, షేక్ బాబావలి, చర్చ్ సంఘ కాపరి శామ్యూల్ తదితరులున్నారు. చిలకలూరిపేటలో నవతరం పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండా ఎగురవేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ నేతలు, పలు జిల్లాల గ్రామాల ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ పొత్తూరి సుబ్బారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గిరిబాబు, ఖాదర్లకు సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పురపాలక సంఘం పరిధిలో సచివాలయ అడ్మిన్, సెక్రటరీలు, ఎన్విరాన్మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఆఫీసర్ పి సుబ్బారావు, ఆర్ఐ గిరిబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా పురపాలక సంఘం తరఫున అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు పేరు పేరున అందరికీ కూడా నమస్కారం.
మరి రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సెక్రటరీలు కానీ అలాగే జిఎస్డబ్ల్యూఎస్ విభాగంలో పనిచేస్తున్న సెక్రటరీస్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పురపాలక సంఘ సిబ్బందికి, మీడియా మిత్రులకి, అలాగే పురపాలక సంఘంలో చిలుకూరుపేట పురపాలక సంఘ పరిధిలో ఉన్న అన్ని విభాగాల ఉద్యోగస్తులు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ సందర్భంగా చిలుకూరుపేట ప్రజలకి సేవలు అందించే విషయంలో అలాగే పన్నులు వసూలు చేసి తద్వారా ప్రజలకి రోడ్లు, డ్రైన్స్, వాటర్ సప్లై, లైటింగు మరియు ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పించడంలో ప్రధాన వనరులైన రెవెన్యూ సంబంధించి ఇంప్రూవ్మెంట్ చేయడం, ప్రజలకి సేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల మేరకు ప్రజలకు సేవలు అందించాలని మా సెక్రటరీస్ అందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తున్నారు. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా చక్కగా ప్రజలకు సేవలు అందించే విషయంలో పన్నులు వసూలు చేసి తద్వారా పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మా ప్రీతమ నాయకులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అలాగే చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనల మేరకు సచివాలయ సిబ్బంది, పురపాలక సిబ్బంది అలాగే మా రెవెన్యూ సిబ్బంది అందరం కూడా చక్కగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతామని, మీ అందరి దీవెనలు, ప్రజలందరి దీవెనలు మాకు కావాలని, అలాగే మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు మాకు కావాలని, కౌన్సిల్స్ యొక్క సహాయ సహకారాలు కావాలని, పురపాలక సంఘ కౌన్సిల్ అందరూ కూడా ప్రజలు, పురపాలక సంఘ సిబ్బంది, ప్రజలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. కొత్త సంవత్సరంలో అందరూ కూడా ప్రశాంతమైన జీవితం, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని, ప్రతి ఒక్కరికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు లభించాలని, ఆరోగ్యంతో అందరూ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. సమన్వయంతో పనిచేసి ప్రజలకు త్వరితగతిన సేవలు ప్రారంభించాలని సిటీ కేబుల్ ఎండీ నర్సారెడ్డి అన్నారు. నూతన సంవత్సర వేడుకలు చిలకలూరిపేట కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జనవరి 1వ తేదీని పురస్కరించుకుని న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సిబ్బంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సిటీ కేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. కుమ్మరి కాలనీలోని తాపీ మేస్త్రుల ఆధ్వర్యంలో ఏఎంజీ బైపాస్ మార్గంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. స్థానిక తాపీ మేస్త్రులు ఐక్యంగా ఈ సంబరాలు జరుపుకున్నారు. తొలుత కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్వీట్లు పంచారు. ఇందులో భాగంగా రేణుక మేస్త్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక తాపీ మేస్త్రీలు, కార్మికులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1 భోజనాలు ఏర్పాటు చేస్తాం. మేము ఆయన కాడ పని చేస్తాం. ఈ రోజు జనవరి 1 అని బాగా చేసుకుంటాం. ఆయన ఇంటికాడని గత ఒక 15 సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నాం. రేణుకా మేస్త్రి ఆధ్వర్యంలో మేమందరం తిరుమల కానీ లేకపోతే షాజీ కానీ మేస్త్రి. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేకులు కట్ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి నియోజకవర్గ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 ఏడాదికి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారని, ఏడాదిలో ప్రజలు ఆశలు, ఆలోచనలు నెరవేరాలని కోరారు. నాయకులు పట్టణంలో పలు ప్రాంతాల్లో భారీ బ్యానర్లు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానాన్ని చాటుకున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులు సాలువాలతో, దండలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend.
మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున నూతన సంవత్సరం మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. 2025లో ఎన్నో అద్భుతమైనటువంటి విజయాల్ని మన నాయకుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మనకు అందించారు. పైనున్న మోడీ గారు ఎంతో కష్టపడితేనే 25వ సంవత్సరంలో ఎన్ని కష్టాలున్నా అన్నిటినీ అధిగమించి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, అనేక రకాలుగా సూపర్ 6 సూపర్ హిట్ చేసి చెప్పనివి కూడా, మేనిఫెస్టోలో చెప్పనటువంటివి కూడా అమలు చేసి ఒక మంచి ప్రభుత్వం అని నిరూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇరవై 26లో కూడా ఇంతకన్నా మంచి అద్భుతమైనటువంటి పథకాలతోటి, అభివృద్ధితోటి, పెట్టుబడులతోటి, నూతన ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో నిలబెట్టేటువంటి దానికి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు అహర్నిశలు కష్టపడుతున్న కష్టాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కష్టపడి 15 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలి, వైకాపా అడ్రస్ లేకుండా పోవాలి, చిలకలూరుపేటలో శాశ్వతంగా తెలుగుదేశం జెండా ఉండాలి తప్ప మరొక జెండా ఉండటానికి కూడా వీలు లేదు. అవునా కదా? అవునా? స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కూడా వాళ్ళు భయపడాలి, పోటీ చేయడానికి కూడా భయపడాలి. 5 ఏళ్ల యొక్క విధ్వంస పాలన, ఇక్కడున్న అవినీతి మంత్రి అరాచకాలు, రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కూడా వాళ్ళు చేసిన 5 ఏళ్ల పాపాలు, పోటీ చేయడానికి కూడా ముందుకొచ్చే అవకాశం లేదు. మనం అందరం ఐక్యంగా ఉండాలి. స్థానిక సంస్థల్లో 100% చిలకలూరుపేట నియోజకవర్గం, రాష్ట్రం మొత్తం ఏకపక్షంగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గత 5 ఏళ్ల పాలన ప్రజలు మర్చిపోలేదు. అటువంటి పాలన తిరిగి మరలా కోరుకునేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా లేదు. అందుకనే చిలకలూరుపేటలో ఈనాడు మన ముందున్నటువంటి కొండవీటి కోట అభివృద్ధి, బైపాస్ తీసుకొచ్చాం, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాము, అమృత పథకం తీసుకొచ్చాము, 1000 మంది బాలికల ముస్లిం మైనారిటీ హాస్టల్ కట్టబోతున్నాం, ఎస్సీ గురుకుల తెచ్చాం, బీసీ గురుకుల తెచ్చాం, కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గంలో ఏ లోటు లేకుండా అన్ని తీసుకొచ్చాము. అమృత 1, అమృత 2 కూడా స్టార్ట్ కాబోతా ఉంది. సదాశివరావు గారు చెప్పినట్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, మన వెంకయ్య నాయుడు గారు చేతుల మీదుగా ఎన్ని పథకాలు అయితే ప్రారంభించామో గత 5 ఏళ్ళు వాటి అన్నిటినీ పక్కన పెట్టారు. తిరిగి మరలా మనమే పూర్తి చేస్తా ఉన్నాము. అవన్నీ పూర్తయిపోతాయి. ఈ నియోజకవర్గంలో ఇది లేదు అనేటువంటి అవకాశం లేదు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2026 నూతన సంవత్సర వేడుకలు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు మరియు రాజశేఖర్ కి శుభాకాంక్షలు తెలిపేందుకు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి, అలాగే గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు సోమేపల్లి మరి కుటుంబాల అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. కేక్ తినిపించుకుంటూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లలో లైటింగ్ తో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా మారింది. తమ అభిమాన నాయకులు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జన
జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో అదిగో అదిగదిగో చెడుకే భయమదిగో శ్రీకర భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు విషనాదుల కర్కశ ఘోరలలో అణగారిన సీమలలో రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా అదిగో అదిగదిగో గెలిచే వెనుమదిగో అదిగో అదిగదిగో జయ హో జనమదిగో జనమతమే తన అభిమతమై జనపథమే తన దృక్పథమై శిశిరపు ఛాయలు తాకే నేలకి చిగురాశై మొలిచాడు న్యాయం కొడిగట్టుకుపోయే కాలం మరుదెంచగా దైవం కరుణించగా వచ్చిన ధైర్యం ఇతడే కదా అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో ఉరిమే కరమదిగో అదిగో అదిగో అదిగదిగో చెడుకే భయమదిగో ఉరికే శరమదిగో అదిగో చంద్రుడారా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది
పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై జై జై
వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. పాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. రాజశేఖర్ గారి నాయకత్వం, రాజశేఖర్ గారి నాయకత్వం, రాజశేఖర్ గారి నాయకత్వం. అదే మన మైక్ ఆడుంది బయట బయట ఇవ్వండి. కళ్యాణ్ పదండి మొబైలా సార్ థ్యాంక్ యూ అమ్మా. ఓకే 2026 సంవత్సరం నూతన సంవత్సరంలోకి ఈరోజు మనం అడుగు పెట్టడం జరిగింది. ఈ నూతన సంవత్సర సందర్భంగా
అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా చాలా మంచి జరగాలి, అద్భుతంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలి. వ్యవసాయదారులకు కానీ అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈ రాబోయేటువంటి జరిగేటువంటి 2026 సంవత్సరంలో చాలా బాగా ఉండాలని చెప్పి అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా అందేటువంటి ఫలాలు కానివ్వండి, ప్రభుత్వం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు కానీ ప్రజలందరికీ చేరువై ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి పథకాలన్నీ కూడా విజయవంతమై ప్రజలకి మరింత మేలు జరిగేటట్టుగా ఈ సంవత్సరం అన్ని విధాల బాగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన పథకాలకి అండగా ఉండి ఆ పథకాలన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ మరొక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బ్రాహ్మణో వై సర్వాణి దేవతాః సర్వాభిదేవతాభిముద్ధరతి యావదేర్వైర్దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యః వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాత్ నాసిలంకీర్తయేదేత దేవదేవతా ప్రణాతి పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోత్తమః సర్వస్యాప్త్యై సర్వసజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియే ప్రతిష్టతి జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ రాజ్యాధికార సిద్ధిరస్తు. Leader of this controversy, Mr. Rajshekhar, bless him, give him your choices blessing on him. See that he is blessed with good, bright political career in his new year so that he can serve the people. The people are very much interested in him and in his leadership, and they have reposed confidence in his leadership. See that he serves people, give him bright future, political future, good life, long life, and healthy life during his new year. I pray for him and for his family and his political career. I pray in the mighty name of our Lord Jesus Christ. Amen. 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 May God bless you and give you a bright future, bright political future in this year. Thank you. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.